2014-19లో ఎన్టీఆర్ సృజన అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకు తీసుకొచ్చాం. మొదట్లో సిటీలో ఉంటే 28 డివిజన్లు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు నీళ్ళు వస్తుంది. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3 లక్షల మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్స్ అంటే 60 మొత్తం 240 బూత్లు ఉన్నాయి. 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం అట్లన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్స్ పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిని రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ మీ జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్ కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2కే 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోవచ్చు. పడతారు ఆ కార్లతో యాక్చువల్ వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే ₹2కి 20 లీటర్లు మినరల్ వాటర్. ఇప్పుడు నెల్లూరు సిటీలో 60 ప్లాంట్స్ ప్లాన్ చేశాం. నేను అదే ప్రజలకి మనం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ చెప్పాను. అవసరమైతే మరొక 60 పెట్టిస్తా. 240 బూతులు ఉన్నాయి. అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే 2 బూత్కి ఒకటో పెట్టిస్తారు. వాళ్ళందరికీ చెప్పాను. మాట తప్పకుండా చేస్తాం. ఇవాళ అంతకుముందు 54 ఒకటి ఓపెన్ చేసాం, 53 ఓపెన్ చేసాం. ఇవాళ 3 54 అంటే 54లో 4 ప్లాంట్లు ఓపెన్ అయినాయి, 53లో ఒకటైనాయి. ఇవి ప్రతి వారము ప్రతి 10 రోజులకి వాళ్ళు 4-5 ప్లాంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావాలి. 550 కోట్లతో 2014-19లో ప్లాన్ చేసాం. 85% వర్క్ అయింది. గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు. కానీ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసిన వర్క్ జరుగుతుంది. 1 year లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటర్ ఇస్తానని చెప్పాను. దాని మీద 2014-19 ఏదైతే సిటీకి 3 మదర్ ప్లాంట్స్, రూరల్కి 3 మదర్ ప్లాంట్ ప్లాన్ చేసాం. 6 మదర్ ప్లాంట్స్ ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇదే కాదు రూరల్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను. 60 ప్లాంట్ ఇక్కడ ప్లాన్ చేసాం. 60 కూడా కంప్లీట్ చేస్తాం. కొద్దిగా సమయం పాటిస్తుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ. 10,000 కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ చేసేటంటే మీరు కట్టే ట్యాక్స్తో తిరుగుతున్నాం. డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా అనేక రకాలుగా ప్లాన్ చేస్తాం. నేను అందరూ చెప్తున్నాను, దోమల్ని నగరం చేయడానికి మాటలు కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలు పెట్టాం. అది పూర్తి చేస్తాం. పోతే వర్షాకాలం 2-3 నెలలు కొంత ఇబ్బంది అవుతుంది. డ్రింకింగ్ వాటర్ పెట్టేస్తాం, శుద్ధ శాంతి పెట్టేస్తాం. ఇవాళే రివ్యూ చేశాను. నెల్లూరులో ఉన్న 54 డివిజన్లలో ఉన్న ఏదైతే డ్రైన్స్, చిన్న డ్రైన్స్, పెద్ద డ్రైన్స్ మిగిలిపోయినాయో, ఇంక్లూడింగ్ రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ, ఇటువంటివి కూడా 1 yearలో 100% పూర్తి చేస్తాం.